భారతదేశం అంతటా తన బైక్ మీద రైడ్ చేస్తూ ఒక అద్భుతమైన దేశ నలుమూలల అందాలను ఆస్వాదిస్తూ భక్తి ఆధ్యాత్మిక సాహసయాత్రల సమ్మేళనంగా ఈ యాత్ర కొనసాగుతుందని బైక్ రైడర్ నిఖిల్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భారతదేశానంతటా తన బైక్ పై విహరిస్తూ ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించారని, ఆయన ఇప్పటి వరకు 24,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 101 నగరాలను సందర్శించానని, ఈ విస్తారమైన యాత్రలో 12 జ్యోతిర్లింగాలను దర్శించి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్రను కూడా పూర్తి చేశారని తెలిపారు. అదేవిధంగా దేశం నలుమూలల అందాలను ఆస్వాదిస్తూ భక్తి ఆధ్యాత్మికత సాహస యాత్రల సమ్మేళనంగా ఈ ప్రయాణం కొనసాగుతుందని, నిఖిల్ జైన్ యొక్క ఈ యాత్ర కేవలం బైక్ రైడ్ మాత్రమే కాకుండా అది ఒక భక్తి యాత్ర, సాహస గాథ మరియు భారతీయ సంస్కృతిని అన్వేషించే అమూల్య అనుభవంగా నిలిచిపోతుందని వారు తెలిపారు. ఈ ప్రెస్ మీట్ వచ్చి నిఖిల్ జైన్ గురించి అండి. అతను ఒక ప్యాషనెట్ బైకర్ అండి. సో ఈయన ఆల్రెడీ 2 రికార్డ్స్ హోల్డ్ చేస్తున్నారు ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో. ఇది కూడా 3rd అటెంప్ట్ ఒక రికార్డ్ అటెంప్ట్ చేయడానికండి. సో ఈ రికార్డు దేని గురించి ఉంది, ఆయన ఏం చేస్తున్నారు, ఏం అటెంప్ట్ చేస్తున్నారంటే అది మనకు అందరికీ కూడా ఒక లెసన్ కింద ఉంటుంది అండ్ వచ్చే యూత్కి కూడా ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది. సో ఆయన చేసింది ఏంటంటే 24,000+ కిలోమీటర్స్ బైక్ మీదే ట్రావెల్ చేస్తున్నారు యాజ్ ఎ సోలో ట్రావెలర్ అండి. సో ఈ 24,000+ కిలోమీటర్స్లో ఆయన చేసింది ఏంటంటే మన హిందూ ధర్మంలో మొత్తం 12 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి అండ్ 4 ధాములు ఉన్నాయండి. సో ఈ 12 జ్యోతిర్లింగ అండ్ 4 ధాములు కూడా ఆయన బైక్ మీద కవర్ చేస్తూ వెళ్తున్నారు. అండ్ కవర్ కూడా ఎలా చేస్తున్నారంటే ఆయన చేసింది రూట్ కూడా అంతా కూడా ఒక ఇండియా మ్యాప్ కింద తయారు చేస్తున్నారు. సో దాని గురించి ఆయన ఒక రికార్డ్ అటెంప్ట్ చేస్తున్నారండి. సో ఇప్పుడు ఇది ఎందుకు దేనికి అవసరం, ఈ 24,000 కిలోమీటర్లు ఎందుకు బైక్ మీద వెళ్ళాలండి, ట్రైన్ నుంచి కానీ ఫ్లైట్ నుంచి వెళ్తే 10 రోజులు 15 రోజులు అంతా అయిపోతుంది కదంటే ఆయన ఒక మెసేజ్ ఇవ్వాలని ఉందండి. ఈ వచ్చే జనరేషన్కి, యూత్కి, అందరికీ ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్ కింద చేయాలని ఉంది. బయటకు వచ్చి జనాలతో కలవడం. ఇప్పుడు ఆయన వెళ్ళింది ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్కి వెళ్తున్నారు. అక్కడ ఉన్న అన్ని స్టేట్స్ మనతో కలుగుతున్నారు, మాట్లాడుతున్నారు, ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో మనం కూడా అందరినీ ఇన్స్పైర్ చేయాలి, జనాలతో కలవాలి, బయటకు వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. అండ్ సెకండ్ ఆయన మెసేజ్ ఏంటంటే సే నో టు డ్రగ్స్. చాలా యూత్ మెంబర్స్ ఆల్కహాల్కి, డ్రగ్కి అవుతున్నారు, ఎడిక్ట్ అవుతున్నారు. సో ఆయన స్ప్రెడ్ చేసింది మెసేజ్ కూడా ఏంటంటే మనం ఇవన్నీ కూడా డీ అడిక్షన్ కింద చూసుకోవాలి అండ్ సే నో టు డ్రగ్ అబ్యూస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన రైడ్ చేసేటప్పుడు, ఎవరైనా రైడ్ చేసేటప్పుడు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ కింద రైడ్ చేయాలని కూడా ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక స్పిరిచువాలిటీ వైపు ఇప్పుడు కవర్ చేయడానికి ఆయన ఓన్లీ సిటీస్ కవర్ చేస్తూ వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కవర్ చేస్తూ ఆయన అన్ని కూడా 12 జ్యోతిర్లింగాస్ కవర్ చేస్తున్నారు, 4 ధామ్ కవర్ చేస్తున్నారంటే ఈ వచ్చే యూత్కి, మన జనరేషన్కి అండ్ ఇండియన్ పబ్లిక్కి ఒక అవేర్నెస్ ఇవ్వాలి, స్పిరిచువాలిటీ వైపు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా మంది కూడా వెస్ట్రన్ కల్చర్కి అట్రాక్ట్ అవుతున్నామండి. సో అందువల్ల ఏమవుతుందంటే మన రిలీజియస్ బిలీఫ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో అది మళ్ళీ మన యూత్కి తీసుకురావాలని ఆయన మోటో. ఆయన చేసింది రికార్డ్స్ గురించి చెప్పాలంటే ఆయన ఆల్రెడీ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో
మొత్తం 5000 గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అని షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం లో కవర్ చేశారు. 5769 కిలోమీటర్ ఓన్లీ ఇన్ 86 అవర్స్ మొత్తం కవర్ చేశారు. సో ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై ఈ 4 ప్లేస్ మొత్తం అంతా కూడా కవర్ చేశారు. ఈయన కూడా ట్రిప్స్ అరేంజ్ చేస్తూ ఉంటారండి. సో లైక్ బిజినెస్ కానీ జాబ్ చేసే వాళ్ళు ఎక్కడైనా ఒక 6 months కి 1 year కి బయటకు వెళ్ళాలి అనుకుంటే ఆయన అంతా కూడా ఆర్గనైజ్ చేస్తూ యాజ్ ఏ హెడ్ మెంబర్ కింద అంతా చూసుకుని మన ట్రావెల్ ని ఆర్గనైజ్ ఐటెం ప్రిపేర్ చేస్తారు. ట్రావెల్ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి బొమ్మని తీసుకెళ్తున్నారు. బైక్ గా ఇప్పుడు మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తామంటే ఒకరికి వాళ్ళ అబ్బాయి వెనకాల ఉంటారు, ఒకరికి వాళ్ళ వైఫ్ ఉంటారు, అన్న తమ్ముళ్ళు ఉంటారు. ఆయన అయితే ఆంజనేయ స్వామిని యాజ్ ఏ డివోషన్ కింద క్యారీ చేస్తారు. ఎక్కడైనా లోపల జ్యోతిర్లింగ కానీ ధామ్ కానీ వెళ్ళేటప్పుడు ఆయన్ని లోపల కింద తీసుకుంటున్నారు. ఎందుకంటే జనాల్ని ఒక స్పిరిచువాలిటీ కింద అవేకన్ చేయాలి. ఆ క్వశ్చన్ మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి దానికి ఆన్సర్ చూడాలని ఉంటుంది. ఇప్పుడు ఆయన వచ్చింది లొకేషన్ రాజమండ్రిలో అయితే మన రాజమండ్రికి సంబంధించి గోదావరి బ్రిడ్జ్ కూడా ఇక్కడ హ్యాండ్ ప్రింట్ చేయించారండి. సో మోస్ట్ ఏమేమి సిటీస్ లో మేజర్ అట్రాక్షన్ ఉంటుందో ఆ మేజర్ అట్రాక్షన్ బై హ్యాండ్ ఈ హెల్మెట్ మీద కస్టమైజ్ చేయించి ప్రింటింగ్ చేయించారు. India Book of Record holder, and I hold 2 records, which is the fastest golden quadrilateral and the National Adventure Motorcycling Award. So far, this journey is called Mitti Se Moksha Tak. The right name is Mitti Se Moksha Tak, Ek Bharat, Ek Safar. So I am drawing an India map on a motorcycle with all state capitals, duties, 12 Jyotirling, 4 Dham. So far, I have covered 10 Jyotirlings, 3 Dhams. 2 more Jyotirlings are pending, Devghar, Jharkhand and Kashi Vishwanath. And 1 Dham is pending, which is Jagannath Puri. So far I have covered 15 to 16,000 kilometers approx in 56th day. Today is my 56th day. Totally we are of 90 days period. And as a pillar, like my brother told you all, we are carrying a Hanumanji with me as my pillar, my partner in biking. And there are 3 main mottos which I want to promote by your press, by the means. One is tree plantation, because nowadays you can see global warming is happening, unwanted rains, unwanted climate conditions. Because we are cutting down trees, building highways, roads and all. That's why at least we should plant some trees. If you are going out, just plant 1 tree, which can give a lot of difference. आप कहाँ से? Native place? मेरा नेटिव है राजस्थान, born in Rajasthan, brought up in Bangalore. Till 2nd standard I studied in Rajmundry, and now I am presently staying in Assam. When 32 kilometers I had treks, landslides, rainfalls, and when I went it was closed for public. आप इधर दिक्कत हो रहे हैं When I went it was closed for public, but then luckily my faith, जैसे हिंदी में हम बोलते बाबा का बुलावा था, the God's call. He called me and trekked on my liquid diet. Wherever I am going on Jyotirlings, I am on my liquid diet, only liquid for the day, fasting. So there I went, I stayed there in the Jyotirling. It was a very much memorable experience, and I wish everyone should go once in a lifetime and have that experience.